హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. దీన్ని మీరు ఒక 5 నిమిషాలు చూస్తే చాలు. మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఫోన్ కావాలి అనుకుంటున్నారో, మీరు ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచి, మీరు కోరుకునే అంటే మీరు ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఫోన్ చేయాలి అంటే ఫోన్ చేయకుండా కొంతమంది బ్లాకుల్లో పెట్టేసేయటము, మెసేజ్లు చేయకుండా ఉండటము, ఎంత కష్టపడి వేరే వాళ్ళ ఫోన్లో నుంచి ఫోన్ చేస్తున్నా కూడా వాళ్ళే కూడా బ్లాక్ చేసేస్తారు. అంతగా చాలా అంటే ఇబ్బంది పెడతా ఉంటారనమాట. చాలా కఠినంగా సీరియస్గా ఉంటారు. అలాంటి వాళ్ళు మన బాధని అర్థం చేసుకొని మన ఆలోచనలు అనేవి కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళే మనకు ఫోన్ చేయాలన్నా, వాళ్ళంతటా వాళ్ళే మనకు మెసేజ్ చేయాలన్నా మీరు దీన్ని ఒక 5 నిమిషాలు చూస్తే చాలు. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా ఫోన్ వచ్చింది. అందులో మీకు ఎటువంటి సందేహము అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు మనతో మాట్లాడకపోతే మనకేంటంటే ఇక మైండ్ అనేది పని చేయదు. పద్దాకలు ఇక వాళ్ళు గుర్తొచ్చేదానికన్నా కూడా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు. ఇక పదే పదే వాళ్ళకి ఫోన్లు చేయాలనిపించడం, మెసేజ్లు చేయాలనిపించడం, మన ఫోన్లో నుంచి లిఫ్ట్ చేయకపోతే వేరే వాళ్ళ ఫోన్లు, ఫ్రెండ్ల ఫోన్లు వాళ్ళకి వెళ్ళి తీసుకొచ్చుకొని చేయటము, కూర్చొని ఏడ్చుకోవటము, పని లేకుండా తిండి మానేసేసి నిద్ర మానేసేసి 24 గంటలు వాళ్ళ లోకంలోనే ఉంటాము. కానీ ఏదో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చిన్న చిన్న గొడవల వల్ల ఏంటంటే వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ అనేది వీళ్ళకి ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే మధ్యలో వాళ్ళు ఇంకొంచెం ఎక్కేసి చవటం ఇలాంటి వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య దూరం గ్యాప్ అనేది ఇంకా ఎక్కువ జరిగి వీళ్ళు యువతల వాళ్ళేమో బాగా కొంచెం వీక్గా ఉంటారు. అది కొంతమంది అబ్బాయిల్లో ఉంటారు, కొంతమంది అమ్మాయిల్లో ఉంటారు. ఇక స్టేటస్లు పెడతారు, రకరకాలైనటువంటి స్టేటస్లు, ఎన్ని స్టేటస్లు ఎక్కడెక్కడో ఉన్నాయన్నీ డౌన్లోడ్ చేసుకొని ఏడుపు లవర్స్ పెట్టుకొని ఇక వాళ్ళు ఆ స్టేటస్ చూసారా లేదా ఏమన్నా మెసేజ్ పెడితే బ్లూటిక్స్ పడ్డయ్యా లేదా, అసలు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, కనీసం దీన్ని చూసైనా మారుతారేమో అని విపరీతమైన మైండ్ నిండా ఇక వాళ్ళ ఆలోచనల్లోనే ఉంటాము. కానీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది రాకపోయేసరికి మనకేంటంటే అనేటటువంటి ఒక విరక్తి అనేది ఏర్పడిద్ది అనమాట. కాబట్టి మనకులాగా వాళ్ళు కూడా ఆలోచించి మనకి చెయ్యాలని తపన ఎలాగైతే మనకు ఉంటుందో వాళ్ళకు కూడా అదే తపనతో వాళ్ళు ఫోన్ చేయాలంటే మీరు సింపుల్గా దీన్ని చూస్తే చాలు. పెద్ద దీనికి ప్రాసెస్ ఏమీ లేదు. కాకపోతే అది చూసే ముందర వీడియో చూసిన వాళ్ళు మీరు తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ లైక్ కొడతల్లా, మీరు ఒక్క లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల, ఎందుకంటే లైక్ కొడతాం మర్చిపోతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ అస్సలు లైక్సే ఉండలేదమ్మా. కాబట్టి దయచేసి మీరు లైక్లు కొట్టాలని చెప్పి నేను ఈ వీడియోలో అడుగుతున్నాను. నేను ఎప్పుడు కూడా అడగలేదు. మీరు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో అవ్వటానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం మంచి వీడియోస్, మీకు యూజ్ అయ్యేటటువంటి వీడియోస్ ఇవి చేసుకొని యూజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. కానీ కొంతమందికి ఎక్కడో కొంచెం లేట్ అయ్యిద్ది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఎలా ఉంటున్నాయి అంటే అవతల వాళ్ళు ప్రేమిస్తున్నారో లేదో వీళ్ళకి తెలియకుండా మనసులోనే పెట్టుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళని వదిలేయాలి. మాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు, మాకు ఇష్టం లేదు, ఇష్టం ఉందని చెప్పిన వాళ్ళని మీరు వదిలిపెట్టమాకండి. దానికి నేను కాదనన్ను, కానీ మేము ఒక ఫ్రెండ్కి లాగా చూస్తున్నాము, మాకు ఇష్టం లేదు అది ఇదని చెప్పి అనే వాళ్ళ జోలి మాత్రం పోకూడదు. అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మాకు జరగట్లేదు అక్క అని చెప్పి మీరంటే నాకు ఎలా తెలిసింది చెప్పండి. అది మీరు అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఇద్దరు ప్రేమలో న్యాయం ఉండాలి. న్యాయం ఉన్నప్పుడు మాత్రమే జరిగిద్ది. ఇది భార్యాభర్తల కోసమైనా చేసుకోవచ్చు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు పూర్తిగా తెలియనప్పుడు ప్రతిదీ మీరు నా మీద పెడతాం తప్పు కదా. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుని వీడియో ఒక్క లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. అలాగే కొంతమంది చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్క మీకు తెలిసిన గురువు గారి ఎవరైనా నెంబర్ ఉంటే చెప్పండి అక్క, మేము చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి గురువు గారు చాలా నమ్మకమైన వారు. ఈ గురువు గారికి మీరు ఒక్కసారి కాల్ చేస్తే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా 100కు 1000% పరిష్కారం అనేది దొరికిద్ది. ఎందుకంటే గురువు గారు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. మీ స్థితిగతిని బట్టి ఆయన డబ్బులు అనేది అడుగుతారు, ఎక్కువ కూడా అడగరు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు.
మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఎటువంటి పిచ్చి గీతలు కానీ లైన్స్ కానీ ఉండకూడదు. నీట్గా ఉన్న ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా స్టార్ సింబల్ వేయండి. స్టార్ సింబల్ వేసి దీనికి మీరు బ్లాక్ పెన్ మాత్రం ఎక్కడ యూజ్ చేయకూడదు. మనకి గ్రీన్ అయినా పర్వాలా, బ్లూ అయినా పర్వాలా, ఎల్లో కలర్ అయినా పర్వాలా, ఏ అయినా పర్వాలేదు, కానీ బ్లాక్ మాత్రం ఎక్కడ యూజ్ చేయొద్దు. అలాగా ఒక గ్రీన్ పెన్నుతో స్టార్ సింబల్ వేసేసి మీరు ఒక సైడ్న నౌ, తర్వాత వాళ్ళ నెంబరు, తర్వాత నేమ్, కాల్ మీ అని ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు అలా రాసేసేసి, అంటే ఇప్పుడు మాకు కాల్ చేయాలి అని చెప్పి మధ్యలో 555 అనేటటువంటి నెంబర్ని రాయండి. అలా రాసి మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు, మీకు పని ఉంది, ఎప్పుడన్నా పని టైంలో కూడా మనకు ఫ్రీ టైం అనేది దొరికిద్ది. అలాంటి ఫ్రీ టైంలోనైనా, మనం నైట్ కొనుక్కునేటప్పుడైనా, నిద్రపోయి లేచిన వెంటనేనైనా, మార్నింగ్ టైంలోనైనా, ఎప్పుడైనా సరే దాన్ని మీరు ఒక 5 నిమిషాలు చూడండి కాన్సన్ట్రేషన్గా. మీరు ఒకరినే తలుచుకొని మీరు ఏ వ్యక్తి అయితే కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ మీద ఇష్టంతో వాళ్ళ పేరు తలుచుకుంటా ఒకసారి చూసి, మాకు కావాలి, మాకు సొంతం అవ్వాలి, మేము ఇదివరకు లాగా మేము సంతోషంగా ఉండాలి, మేము జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాము అని దాన్ని చూసి వాళ్ళ పేరు తలుచుకుంటా, వాళ్ళను ఊహించుకుంటా ఒక 5 నిమిషాలు కాన్సన్ట్రేషన్గా చూడండి. అలా చూసినప్పుడు ఏమైందంటే మన ఆలోచనలు అనేవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మనకేంటంటే ప్రకృతి ద్వారాగా కొన్ని మనలో నిజాయితీ, సిన్సియారిటీ అనేది ఉన్నప్పుడు, మన ప్రేమలో నిజం ఉండి దాని గురించి మనం బాధపడుతున్నప్పుడు, ఆ వ్యక్తి గురించి మనం నిజంగా ప్రేమించి బాధపడుతున్నప్పుడు మన ఆలోచనలు ఏంటంటే వాళ్ళకు వెళతాయి అన్నమాట. అంటే పదే మనం ఎట్లాగైతే వాళ్ళని తలుచుకుంటున్నామో వాళ్ళు కూడా మనల్ని గుర్తు చేసుకోవటానికి, ఎందుకంటే కొన్ని టయాలు చూడండి ఈక్వల్గా కలుస్తాయి. ఒక్కొక్కసారి ఏంటి మాట్లాడుకునేటప్పుడైనా ఒకసారి మీరు గమనించినట్లయితే, ఒకసారి నేను ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను, నేను ఫోన్ చేశానంటే నేను కూడా ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాను, నేను కూడా ఇప్పుడే జస్ట్ మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నేను నువ్వే చేసావు అని కొన్ని ఏంటంటే కలుస్తాయి అనమాట. అట్లాగా ఈ నెంబర్స్ ఏంటంటే, ఈ నెంబర్స్కి చాలా ప్రకృతిలో చాలా వాల్యూ ఉంది. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి. ఈ 555 నెంబర్ కొన్ని ఏంటంటే మనకి ఏంజల్ నెంబర్స్ అంటారనమాట. వీటిని మనకి నిజాయితీగా మనం మనసులో కోరుకుంటే, మనకి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఎంత శక్తి ఉంటుందో, అలాగే ఈ నెంబర్స్ ఏంటంటే దైవం చేత ఆశీర్వదించబడినటువంటి నెంబర్స్. కొంతమంది లక్కీ నెంబర్స్గా కూడా పెట్టుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ నెంబర్స్ తలుచుకొని చేస్తే కొంతమందికి బాగా కలిసి వచ్చింది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బాగా సక్సెస్ అనేది అవుతారనమాట. వాళ్ళు కలవరు అనుకున్న వాళ్ళు కలవటము, ఆశ్చర్యంగా ఇక లేదు హోప్స్ తీసేసుకున్న వాళ్ళు కలవటము, వాళ్ళు మాట్లాడటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే తెగేదాకా లాక్కోవద్దు. అలాంటి వాళ్ళ దగ్గర తగ్గాలి, లొంగాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఆ బంధం అనేది నిలబడిద్ది. అలాగే ఏంటంటే కొంతమంది ప్రేమను మనసులోనే పెట్టుకుంటారు. అవతల వాళ్ళకి చెప్పండి, మంచో చెడు అవతల వాళ్ళకి చెప్పేసినప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటనేది మనకు అర్థమైద్ది. అంతేకాని మీరు మనసులో పెట్టుకొని అసలు వాళ్ళకి చెప్పకుండా, ఏమి తెలియకుండా ఇట్లా పేపర్ల మీద రాసుకొని వాళ్ళు మాకు ఫోన్ చేయాలంటే ఎలా చేస్తారు? మీరు చెప్పాలి కదా, మీరు చెప్పాలి. యువతల వాళ్ళకి మీకు ఇద్దరికి ఇష్టమై విడిపోయిన వాళ్ళకి ఇవి 2 సైడ్ల నుంచి ఇష్టమై విడిపోయిన వాళ్ళకి అది. అంతేగాని అసలు ప్రేమిస్తున్నారో లేదో తెలియకుండా, ఏం జరిగిందో ఏందో తెలియకుండా ఇలాంటి వాళ్ళకి కాదు. ఖచ్చితంగా 5 నిమిషాల్లో కాకపోయినా వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ అనేది వచ్చిద్ది. ఒకవేళ మరీ మొండోళ్ళై రాకపోతే ఒకసారి మీరే కాల్ చేయండి. ఎందుకంటే అంతకు ముందర ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళు లిఫ్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసినా తప్పు లేదు, వాళ్ళే చేయాలని చెప్పి మనం కూర్చోకూడదు. ఇంత తపన పడుతున్నప్పుడు చేస్తే తప్పేముంది. అలాగే మీరు ఈ పేపర్ని ఎన్నాళ్ళు మీ దగ్గర ఉంచుకుంటారంటే, వాళ్ళు మీకు కాల్ చేసేదాకా ఉంచుకోవచ్చు. కాల్ చేసిన తర్వాత మీరేం చేస్తారు, ఈ పేపర్ని చింపేసేసి ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ ఎవరు చూడని కాడ కానీ పడేసేయండి. అలా చేయటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటది. అర్థమైంది కదా?
వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.